దేవుని నామానికి స్తోత్రాలండి. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి. మరి ఈ సమయం దేవాది దేవుడు మనకి ఇచ్చేందుకు ఆయనకే కోట్లాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామని మొదటిగా ఆయనకి ఏమిచ్చి ఆయన రుణం మనము తీర్చలేము. కేవలం మనం సజీవులుగా ఉన్నామంటే కేవలం ఆయన కృప. ఆయనకే కోట్లాది కృతజ్ఞతాస్తుతులు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఈరోజు మరి మనం ఒక వాక్యం ధ్యానిద్దామండి. చూడండి, యెహోవాయందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలె ఉండుదురు. యెరూషలేము చుట్టూ పర్వతం ఉండునట్లును యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ నీతిమంతుల పాపం చేయుటకును తమ చేతులను చాపకుండునట్లు భక్తిహీనులు రాజదండము నీతిమంతుల స్వాస్థ్యము మీద నుండదు. యెహోవా మంచివారికి మేలు చేయును, యథార్థ హృదయులకు మేలు చేయును. దేవునికి స్తోత్రం. తమ వంకర త్రోవలకు తొలగిపోయిన వారిని పాపము చేయువారితో కూడా యెహోవా కొనిపోవును. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. ఆమేన్. ఎంతపరింత వాక్యం దేవుడు దించుకోవచ్చుగాక. దేవాతి దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఏంటంటే, మొదటిగా దీంట్లో కొన్ని మాటలు ఉన్నాయి. మనం ధ్యానించినప్పుడు ఈ మాటలు మనకి అర్థమవుతాయండి. చూడండి, యెహోవాయందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలే ఉండుదురంట. అవునండి, సీయోను కొండ ఎవరై ఉన్నారంటే మనకి దేవాది దేవుడు, మనకి యెహోవా దేవాది దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడై మన మధ్యన నివాసం చేస్తున్న మన తండ్రి అయి ఉన్నాడు. అందుకే కొండలు సీయోను కొండవలెను కదలక నిత్యము ఉంటామంటండి. కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలే ఉందుదురు అంటే ఇక్కడ చూడండి, 121 కీర్తనలో కూడా అదే మాట కనపడుతుంది మనకి. చూడండి, కొండల తట్టు నాకు కళ్ళొచ్చి నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును, యెహోవా వలన నాకు సహాయం కలుగును. చూడండి, మరి ఎంత గొప్ప మాటలు దేవాతి దేవుడు మనకి కొండల గురించి మాట్లాడుతున్నారు. కొండ మనకి ఏమై ఉందంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకి ఆధారమై ఉన్నాడు. ఆయన వైపు మనం చూడాలంటండి. కొండల తట్టున కళ్ళిచ్చిన సహాయం ఎక్కడి నుండి వచ్చిన, యెహోవా వలన నాకు సహాయం కలుగు. అందుకే ప్రభువు నందు మనము నమ్మిక ఉంచినప్పుడు మనకి సహాయం కలుగుతుంది అంటండి. అనేకులు సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. అనేక కార్యముల కొరకు, అనేక పనుల గురించి, మరి కుటుంబాలలో మరి సమస్యల నిమిత్తమై అటు ఇటు తొలగిపోతున్నప్పుడు, పడిపోతున్న పరిస్థితులు, మారిపోయిన స్థితిగతులు మారిపోతున్నప్పుడు కూడా దేవుడు మనల్ని కదలనివ్వడండి. ఎందుకంటే మనం నిత్యము సీయోను కొండవలె నిలిచి ఉంటామంటండి. యెరూషలేము చుట్టూ పర్వతం ఉండినట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉంటాడంటండి. ఆయన మనల్ని చెయ్యి విడవని ఎడబాయనని వాగ్దానం చేసే నమ్మదగిన దేవుడు. మనతో మనందరితో ఉన్నవాడు అనేవాడు. ఆయన్ని మనం పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో ఆయన ఆరాధించి, స్తుతించి, ఘనపరిచినప్పుడు, మహిమపరిచినప్పుడు మనకి సమీపంగా ఉంటాడు. నాకు నిజముగా మరొకటివానికి నేను సమీపంగా ఉన్నాను వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం నెరవేరాలంటే మనం ఏం చేయాలి? ఆయనతో పెన వేసుకుని ఉండాలి. ఆయనలో మనం ఉండాలి. ఆయన అంటకట్టుకొని ఉండాలి. ఆయన ద్రాక్షవల్లి అయి ఉన్నాడు, మనము తీగలమై ఉన్నాం. మనము ఆయనలో ఫలించే తీగలుగా ఉండాలి. అప్పుడు దేవుడు తప్పకుండా మన యందు కార్యాలు జరిగిస్తాడు. ఏ కార్యమైనా, మంచైనా చెడైనా, సమస్త విషయంలో దేవుడు తోడే ఉంటాడు. చెడు వచ్చినప్పుడు దేవుడు దాన్ని ఎలా జయించాలో మనకు శక్తిని, ధైర్యాన్ని, జ్ఞానాన్ని, వివేచన, తెలివిని మనకు అనుగ్రహిస్తాడు. అటు దేవాది దేవుని కృప కొరకు మనం ఎదురు చూడాలి. అలాగే మంచి పని చేయాలన్నప్పుడు చెడులు అనేక విషయాల్లో ఆటంకం కలిగించవచ్చు, ఇబ్బంది కలిగించవచ్చు మనల్ని. అయితే ఆ ఇబ్బందులు అవన్నీ కూడా తొలగిపోయేటట్లు మనం ఏం చేయాలంటే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే మంచి కార్యాలు జరుగుతాయి. మంచి కార్యాలు అనగా దేవుని స్తుతించడం, ఆరాధించడం, మహిమపరచడమే మంచి కార్యం. ఆయన కొరకు ఎదురు చూద్దాం. అటు కృప మనందరికీ తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఈయన మాటలు విన్నందుకు. మరి దేవాతి దేవుడు మరొక వాక్యంతో మళ్ళీ కలుసుకుందామండి. మనమందరం కూడా మరొకసారి దేవాతి దేవుని సన్నిధిలో
వాగ్దానాలతో ముందుకు సాగిపోదాం. మరి మీకు ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అందరితో పంచుకోండి. ఇది ప్రతిదినము వాక్యం చదవండి, ప్రార్థన చేయండి. దేవుని సేవ ముందుకు సాగిపోదామండి. దేవుని కృపలో ఎదగడానికి మనం చేద్దామండి. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి.